రాధా కృష్ణ ఇది ఒక ప్రేమ గాథ. కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత రాధ అతని కోసం ఎదురు చూసింది, తపించింది అని లోకమంతా తెలుసు. కాని ద్వారకలో చక్రవర్తి అయిన కృష్ణుడు తన అంతరంగంలో రాధ కోసం ఎంత పరితపించుతున్నాడో ఎవరికీ తెలియదు. ఒకనాడు రాధకి తను సందేశం పంపాలని అనుకున్నాడు. అందుకు తన స్నేహితుడైన ఉద్ధవుడిని రమ్మని సందేశం పంపించాడు. కృష్ణుడిని చేరుకున్న ఉద్ధవుడు రాధకి ఏమి సందేశం పంపించాలి అని అడిగినప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు: నాకను పాపవే, నా కన్నీటి గాథవే, నా లక్ష్యాలకే అలక్ష్యమయ్యావులే. నీవు దీపానివే, నేను నీ వెలుగునే, తమస్సుల నీడలో అన్వేషిణయ్యానులే. రాధా నిన్నే ప్రేమిస్తున్నా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. రాధా కృష్ణుడిని, రాధకే కృష్ణుడిని, రాధా కృష్ణుడిని, రాధకే కృష్ణుడిని. రిక్తహస్తాలనే, తప్తం హృదయాలనే, నీ స్మృతి సెగలే నన్ను దహిస్తున్నవే. శిలగా ఉన్నానే కాని కన్నీటి వరదనే, ధర్మపాలకుడిని కాని నీ అపరాధినే. మౌనమే సంగీతం, స్మృతులే శిఖరాన శూన్యం, నీలోనే నా ప్రాణం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు.